టీ20 వరల్డ్ కప్ 2024లో మన టీమిండియా ది మోస్ట్ క్రూషియల్ మ్యాచ్కి సిద్ధమైంది. ఈరోజు న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్తో ఒక హై వోల్టేజ్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ మీద అయితే ఇప్పటికే చాలా హైప్ క్రియేట్ అయింది. మెయిన్లీ పాకిస్తాన్ టీంకి ఇది ఒక డూ ఆర్ డే మ్యాచ్ లాంటిదే. ఎందుకంటే వాళ్ళు కనుక మ్యాచ్లో ఓడిపోతే ఆ తర్వాత సూపర్ 8కి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో మన వాళ్ళ ఉన్న గ్రూప్ యొక్క పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఆల్రెడీ యూఎస్ఏ టీం 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్స్తో ఉన్నారు. అండ్ మన టీమిండియా 2 పాయింట్స్తో ఉన్నారు. దీంతో మ్యాచ్లో మన టీమిండియా గెలిస్తే మన వాళ్ళు కూడా 4 పాయింట్స్కి వెళ్ళిపోతారు. అండ్ దెన్ పాకిస్తాన్ టీం చూసుకుంటే వాళ్ళు చివరి 2 మ్యాచ్లో గెలిచినా 4 పాయింట్లు వస్తాయి. దీంతో వాళ్ళు సూపర్ 8కి వెళ్ళాలనుకుంటే ఇండియా లేదు యూఎస్ఏ, ఈ 2 జట్లు ఏదో ఒకటి మిగతా 2 మ్యాచ్లు ఓడిపోవాలని చెప్పి గట్టిగా కోరుకుంటారు. అదర్వైజ్ పాకిస్తాన్ టీం సూపర్ 8కి వెళ్ళడం ఇంపాసిబుల్. సో ఈ మ్యాచ్లో కనుక పాకిస్తాన్ టీం ఓడిపోతే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేందుకు అవకాశాలు వాళ్ళ చేతిలో ఉండవు. అదే వాళ్ళు ఈ మ్యాచ్లో మన టీమిండియాను ఓడించగలిగితే వాళ్ళ సూపర్ 8 అవకాశాలు వాళ్ళ చేతిలోనే అలైవ్గా ఉంటాయి. అదర్ హ్యాండ్ మన టీమిండియా చూసుకుంటే ఈ మ్యాచ్లో గెలిస్తే ఆల్మోస్ట్ సూపర్ 8 స్పాట్ ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే మన వాళ్ళ ఉన్న గ్రూప్లో కాస్త బిగ్ టీం పాకిస్తాన్ టీం, మిగతా 3 జట్లను కూడా కొంతవరకు మన టీమిండియా ఈజీగా మేనేజ్ చేయగలదు. బట్ పాకిస్తాన్ మీద మన వాళ్ళు కాస్త ప్రెజర్ ఫీల్ ఆడుతూ ఉంటారు. దీంతో మన వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిస్తే ప్రెజర్ రిలీవ్ అవుతుంది. అలాగే మన వాళ్ళు డైరెక్ట్గా సూపర్ 8కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా చాలా పెరిగిపోతాయి. సో ఫస్ట్ ఈ మ్యాచ్లో విజయం అయితే 2 జట్లకు చాలా ఇంపార్టెంట్. బట్ ఎనివే ఇదొక మనం హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకుంటున్నప్పటికీ ఇప్పటివరకు కాంపిటీషన్ చూసుకుంటే మాత్రం ఇప్పుడు 1 సైడెడ్గానే ఉంది. మన టీమిండియా వాళ్ళు ఎక్కువగా పాకిస్తాన్ టీంని డామినేట్ చేశారు. సో 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఓవరాల్గా మొత్తం 12 టీ20 మ్యాచెస్లో తలపడ్డారు. అంటే 12 మ్యాచ్లో మన టీమిండియా 9 మ్యాచ్లో గెలిస్తే పాకిస్తాన్ టీం 3 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. ఈవెన్ టీ20 వరల్డ్ కప్స్లో చూసుకున్న మన వాళ్ళు పాకిస్తాన్ టీంని డామినేట్ చేశారు. మొత్తం 7 మ్యాచ్లు ఆడితే మన వాళ్ళు 6 గెలిచారు, పాకిస్తాన్ వాళ్ళు 1 గెలిచారు. బట్ ఎనివే లాస్ట్ టైం 2 జట్లు టీ20 వరల్డ్ కప్లో తలపడినప్పుడు ఒక క్లోజ్ మ్యాచ్ చూసాం. ఎంసీజీ వేదిక జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ టీం మన టీమిండియాకి చాలా హెవీ కాంపిటీషన్ ఇచ్చింది. బట్ విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన నాక్తో మన టీమిండియాని గెలిపించాడు. సో దాన్ని బేస్ చేసి చూసుకుంటే మ్యాచ్లో మనం ఒక క్లోజ్ కంటెస్ట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎస్పెషల్లీ పాకిస్తాన్ టీం యూఎస్ఏ మీద ఓడిపోయారు కాబట్టి కంబ్యాక్ చేయాలని చూస్తారు. దీంతో మరోసారి మనం 2 జట్ల మధ్య ఒక క్లోజ్ మ్యాచ్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ని అయితే న్యూయార్క్లోని నసావ్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. అండ్ ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు వరల్డ్ కప్ ప్లే స్టేడియం ఒక లో స్కోరింగ్ వెన్యూ. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా బౌలర్స్ ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు. సో ఈ మ్యాచ్ కూడా మోస్ట్ లైక్లీ పిచ్ ఎక్కువగా బౌలింగ్ ఫ్రెండ్లీగా ఉండబోతుంది. అది కూడా పేస్ బౌలర్స్కి చాలా ఎక్కువగా అనుకూలించవచ్చు. సో ఈ మ్యాచ్ కోసం అయితే లాస్ట్ టైం మన వాళ్ళు ఆడిన పిచ్ కాకుండా వేరే పిచ్ని ఇవ్వబోతున్నారు. పిచ్ 4 కాకుండా పిచ్ 2ని ఇవ్వబోతున్నారు. అండ్ దీని మీద నిన్న సౌత్ ఆఫ్రికా మరియు నెదర్లాండ్స్ టీం మధ్య ఒక మ్యాచ్ కూడా జరిగింది. సో ఆ మ్యాచ్లో క్లియర్గా చూసాం 2 టీంల యొక్క బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. మెయిన్లీ కొత్త బాల్తో 2 టీమ్స్ యొక్క ఫాస్ట్ బౌలర్స్ చాలా వికెట్స్ తీసుకున్నారు. సో దీంతో మరోసారి మనం పవర్ ప్లేలో పేస్ బౌలర్స్ యొక్క డామినేషన్ ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయి. అలాగే గ్రౌండ్ యొక్క అవుట్ ఫీల్డ్ కూడా అంత క్విక్గా లేదు, బాల్ పడిన తర్వాత ముందుకు వెళ్ళట్లేదు. సో ఫస్ట్ 2 జట్ల బ్యాట్స్మెన్కి అయితే మరోసారి అగ్ని పరీక్ష ఎదురు కాబోతుంది. మెయిన్లీ ఓపెనర్స్ పవర్ ప్లేలో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఒకవేళ సర్వైవ్ అవ్వగలిగితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఆ టీంకి ఎక్కువగా పెరుగుతాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 4 టీ20 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 4 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 1 మ్యాచ్లో మాత్రమే గెలిస్తే చేజ్ చేసిన టీమ్స్ 3 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 103 పరుగులుగా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి మనం క్లియర్గా చెప్పొచ్చు ఇది ఒక లో స్కోరింగ్ వెన్యూ, అలాగే మంచి చేజింగ్ గ్రౌండ్ అని కూడా. మళ్ళీ ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో ఒక టీం కూడా 150+ రన్స్ కూడా కొట్టలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ గ్రౌండ్ ఎంత లో స్కోరింగ్ వెన్యూ అనేది. మెయిన్లీ మ్యాచ్లో టాస్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఎస్పెషల్లీ ప్రీవియస్గా 2 జట్లు తలపడ్డ 4 టీ20 మ్యాచ్లో కూడా చేజింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. 1 మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలవలేదు. సో దీంతోపాటు గ్రౌండ్ యొక్క స్టాట్స్ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ మోస్ట్ లైక్లీ టాస్ గెలిచిన టీంకి మ్యాచ్లో మ్యాచ్ గెలిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి. సో ఈ పిచ్ మీద ఇనిషియల్గా కొత్త బాల్కి ఎగెనిస్ట్గా బ్యాటింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మెయిన్లీ మార్నింగ్ టైంలో మ్యాచ్ కాబట్టి పిచ్ మీద ఎర్లీ మాయిశ్చర్ ఉంటుంది. దీంతో ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు పవర్ ప్లేలో పేస్ బౌలర్స్కు చాలా హెల్ప్ దొరుకుతుంది. సో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా టాస్ చాలా ఇంపార్టెంట్. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే లిటిల్ బిట్ రెయిన్ థ్రెట్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మ్యాచ్ జరిగే టైంలో 50% రెయిన్ పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి వెదర్ ఫోర్కాస్ట్లో చూపిస్తున్నారు. సో ఈ మ్యాచ్ అయితే అక్కడ లోకల్ టైమింగ్స్ ప్రకారం మార్నింగ్ 10:30 AM స్టార్ట్ అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ టైంలో రెయిన్ పడేందుకు చాలా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనమైతే మేబీ మ్యాచ్లో డీలే చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే పాకిస్తాన్ టీం అండర్ ది పంప్. వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో యూఎస్ఏ చేతిలో ఓడిపోయారు. అండ్ దీంతో వాళ్ళ సూపర్ 8 ఈక్వేషన్ ఎంత డిఫికల్ట్గా మారిందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా పాకిస్తాన్ టీం మీద చాలా ప్రెజర్ ఉండబోతుంది. మెయిన్లీ వాళ్ళ బ్యాట్స్మెన్ క్వాలిటీ ఇండియన్ బౌలింగ్ యూనిట్ను ఫేస్ చేయాలి. బట్ ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి చూసుకుంటే అంత ఆశాజనకంగా ఏమీ లేదు. వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్తో పాటు మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో పాకిస్తాన్ ఓపెనర్స్ అయితే అంత మంచి ఫామ్లో లేరు. అలాగే మిడిల్ ఆర్డర్లో కూడా ఎవరు సరిగ్గా ఆడట్లేదు. లాస్ట్ మ్యాచ్లో షాదాబ్ ఖాన్ ఒక్కడే కాస్త చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేశాడు.
అలాగే బాబర్ ఆజం కూడా 48 రన్స్ కొట్టినప్పటికీ అవి క్విక్గా రాలేదు, చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. సో నాకు తెలిసి పాకిస్తాన్ టీం బ్యాటింగ్ అయితే మన టీమిండియాకి అంత పెద్ద థ్రెట్ కాకపోవచ్చు. కేవలం మన వాళ్ళు ఫకర్ జమాల్ లాంటి ప్లేయర్తోనే కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అతను హై ప్రెజర్ ఉండే గేమ్స్లో చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. బట్ ఏమో పాకిస్తాన్ టీం స్ట్రెంత్ ఎప్పట్లోనే వాళ్ళ బ్యాటింగ్ కాదు, బౌలింగ్. సో వాళ్ళ దగ్గర అయితే చాలా మంచి క్వాలిటీ పేస్ అటాక్ ఉంది. మెయిన్లీ మొహమ్మద్ అమీర్ మరియు షాహిన్ అఫ్రిది ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరు చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నారు. ఎందుకంటే మన టీమిండియా ఓపెనర్స్ ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. పైగా మనం బ్యాటిల్ వీడియోలో చెప్పుకున్నాం, మొహమ్మద్ అమీర్కి మన ఓపెనర్స్ మీద మంచి రికార్డు ఉంది. సో అతను కనుక వెళ్ళిగా విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ వికెట్స్ తీస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇండియా మీద ప్రెజర్ పెరిగిపోతుంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో మన టీమిండియాకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే పాకిస్తాన్కి సమస్య ఏంటంటే మొహమ్మద్ అమీర్ మరియు నసీం షా బాగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ మిగతా ఇద్దరు పేసర్ సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు. ఎస్పెషల్లీ హరీష్ రాఫ్ చాలా ఎక్కువ రన్స్కి వెళ్తున్నాడు. అలాగే షాహిన్ అఫ్రిది చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో అంత ఎఫెక్టివ్ బౌలింగ్ చేయలేదు. పైగా రీసెంట్ టైంలో చూసుకుంటే మన రోహిత్ శర్మ అఫ్రిది యొక్క వీక్నెస్ కనిపెట్టేశాడు, అతను కూడా చితకొట్టేస్తున్నాడు. సో జనరల్గా పేస్ బౌలింగ్ నార్మల్ పిచ్ మీద అయితే మన బ్యాట్స్మెన్ ఈజీగా ఆడేస్తారు. కానీ మ్యాచ్ ఆడబోయే పిచ్ పేస్ బౌలర్స్కి ఎక్కువ అనుకూలిస్తుంది కాబట్టి పాకిస్తాన్ బౌలర్స్ ఖచ్చితంగా గేమ్లో ఉంటారు. మెయిన్లీ పవర్ ప్లేలో వాళ్ళ బౌలర్స్ చాలా డేంజరస్గా మారే అవకాశాలు ఉంటాయి. సో పాకిస్తాన్ టీం మ్యాచ్లో గెలవాలంటే వాళ్ళ పేస్ బౌలింగ్ క్లిక్ అవ్వాలి, లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి మ్యాచ్ పని అవ్వదు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే పాకిస్తాన్ టీం మోస్ట్ లైక్ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఆజం ఖాన్ ప్లేస్లో సయీం అయూబ్ని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ వాళ్ళు ఎలాంటి మార్పులు చేయకుండా సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వస్తారనుకుంటున్నా. సో ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ టీం యొక్క ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా బాబర్ ఆజం మరియు మహమ్మద్ రిజ్వాన్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో ఉస్మాన్ ఖాన్, నెంబర్ 4లో ఫకర్ జమాన్, నెంబర్ 5లో అజాం ఖాన్, నెంబర్ 6లో ఇఫ్తిఖార్ అహ్మద్, నెంబర్ 7లో షాదాబ్ ఖాన్, నెంబర్ 8లో షాహిన్ అఫ్రిది, నెంబర్ 9లో నసీం షా, నెంబర్ 10లో మొహమ్మద్ అమీర్ మరియు నెంబర్ 11లో హరీష్ రాఫ్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఐర్లాండ్ మీద గెలిచి మంచి చూపు మీద ఉన్నారు. ఎస్పెషల్లీ మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం మనకు అతిపెద్ద పాజిటివ్ పాయింట్. సో లాస్ట్ టైం పాకిస్తాన్తో వన్డే మ్యాచ్ జరిగినప్పుడు రోహిత్ శర్మ చాలా మంచి నాక్ ఆడాడు. దీంతో ఖచ్చితంగా మరోసారి అతని మీద మన టీమిండియా చాలా హోప్స్ పెట్టుకుంటుంది. బట్ ఎనివే మనకి T20 ఫార్మాట్లో పాకిస్తాన్ టీం మీద క్లచ్ ప్లేయర్స్ మాత్రం విరాట్ కోహ్లీ అండ్ హార్దిక్ పాండ్యా. వీళ్ళిద్దరు కూడా ఈ మ్యాచ్లో చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నారు. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ టీం మీద బేవచ్చమైన రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో అతను వంటి చేత్తో పాకిస్తాన్ టీంని బీట్ చేశాడు. సో T20 వరల్డ్ కప్లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ పాకిస్తాన్ టీం మీద 5 మ్యాచ్లో 308 పరుగులు చేశాడు. అండ్ అతని యావరేజ్ చూసుకుంటే ఏకంగా 308 ఉంది. అంటే 5 మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్స్ ఒక్కసారి మాత్రమే కోహ్లీని అవుట్ చేయగలిగారు. ఈవెన్ 5 మ్యాచ్లో కోహ్లీ స్ట్రైక్ రేట్ చూసుకుని అరౌండ్ 133 వరకు ఉంది. సో విరాట్ కోహ్లీ అయితే ఖచ్చితంగా పాకిస్తాన్ టీంకి ఒక బిగ్గెస్ట్ థ్రెట్. అతను కనుక చివరి వరకు క్రీజ్లో ఉంటే పాకిస్తాన్ టీం ఓడిపోవాల్సిందే. ఇక హార్దిక్ పాండ్యాకి చూసుకున్న పాకిస్తాన్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ అతను బ్యాట్తో 6 మ్యాచ్లు 84 పరుగులు చేసినప్పటికీ బౌలింగ్లో మాత్రం 11 వికెట్లు తీసుకున్నాడు. పైగా లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఒక మంచి ఫైరీ స్పెల్ కూడా వేసున్నాడు. సో పేస్ బౌలింగ్ అనుకూలించి పిచ్ మీద అయితే హార్దిక్ పాండ్యా మరోసారి పాకిస్తాన్ టీంకు ఒక పెద్ద థ్రెట్ కాగలడు. ఇక వీళ్ళతో పాటు రిషబ్ పంత్ లాంటి ప్లేయర్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే స్కై చూసుకున్న హార్దిక్ పాండ్యా తీసుకున్న బ్యాట్తో బాగానే రాణించారు. సో ఒక శివం దుబే ఫామ్ తప్పిస్తే మిగతా బ్యాటింగ్ అంతమంది బలంగానే కనిపిస్తుంది. అండ్ బౌలింగ్లో చూసుకున్న మన బౌలర్స్ లాస్ట్ మ్యాచ్లు అందరూ కూడా కలిసికట్టుగా బౌలింగ్ చేశారు. మెయిల్ హర్షదీప్ సింగ్తో పాటు బుమ్రా ఈ మ్యాచ్లో చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. సో మరోసారి అయితే ఖచ్చితంగా మన వాళ్ళు ముగ్గురు మెయిన్ ఫాస్ట్ బౌలర్స్తో వెళ్తారు. అండ్ స్పిన్ కాంబినేషన్ చూసుకున్న మార్పు రాకపోవచ్చు. అఫ్కోర్స్ కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్కి పాకిస్తాన్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. కానీ నేనైతే సేమ్ కాంబినేషన్తో వెళ్తేనే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే పాకిస్తాన్ టీంలో చాలా వరకు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. దీంతో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ వాళ్ళకి మంచి మ్యాచ్అప్ అవుతారు. మెయిల్ అక్షర్ పటేల్ లాంటి బౌలర్ని మన వాళ్ళు పవర్ ప్లేలో కూడా ట్రై చేయడానికి స్కోప్ ఉంటుంది. పైకి ఒక బౌలింగ్ పిచ్ కాబట్టి మనకు ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. అదే మన వాళ్ళు కుల్దీప్ యాదవ్ తీసుకొస్తే బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోతుంది. సో నేనైతే ఈ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్ లెవెల్ ఎలాంటి మార్పులు జరగవు అనుకుంటున్నా. అండ్ మన వాళ్ళ టీం చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో రిషబ్ పంత్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో శివం దుబే, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో అక్షర్ పటేల్, నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్ మరియు నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆన్ ది పేపర్ రెండు జట్లను కంపేర్ చేసుకుంటే మన టీం ఇండియానే స్ట్రాంగ్గా ఉంది. అండ్ మన వాళ్ళ ఫేవరెట్స్కి మ్యాచ్లోకి బరిలోకి దిగుతారు. బట్ ఎనివే పాకిస్తాన్ పేస్ బౌలింగ్ బాగుంది కాబట్టి మన వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మెయిన్లీ పవర్ ప్లే మ్యాచ్కి చాలా కీలకంగా మారబోతుంది. ఏ టీం అయితే పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోతుందో వాళ్ళు మోస్ట్ లైక్లీ మ్యాచ్ ఓడిపోతారు. అలా కాకుండా పవర్ ప్లేలో వికెట్స్ కోల్పోకుండా ఉంటే ఆ తర్వాత పిచ్ కొంతవరకు ఈజీ అవుట్ అవుతుంది. దీంతో చివరిలో ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ కొట్టడానికి స్కోప్ దొరుకుతుంది. అలా కాకుండా స్టార్టింగ్లో వికెట్స్ కోల్పోతే ఆటోమేటిక్గా మిడిల్ ఆర్డర్ మీద ప్రెజర్ పెరిగి మొత్తం కొలాప్స్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. చూడాలి మీరు హై వోల్టేజ్ మ్యాచ్లో మన టీమిండియా పాకిస్తాన్ ఓడించి వాళ్ళకి కరాచీ ఎయిర్పోర్ట్కి టికెట్ బుక్ చేస్తారా లేదనేది.